ప్రైజ్ ద లార్డ్. దీవించావే సమృద్ధిగా అనే పాటకి మనం ఒకసారి నోట్స్ చూద్దాం. నోట్స్ అంటే ట్యాబ్స్ చూద్దాం. మనం లీడ్ ప్లే చేసేటప్పుడు మనం ఏ నోట్స్ని ప్లే చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇది యాక్చువల్గా ఈ సాంగ్ వచ్చి ఏ మేజర్ సాంగ్, ఏ మేజర్లో పాడారు. నేను అంతకుముందు వీడియో చేసినప్పుడు నేను దాన్ని జీలో ప్లే చేశాను. ఓకే, ఎందుకంటే కాంగ్రిగేషన్లో మనం జీని ప్లే చేస్తాము. ఇండివిజువల్గా పాడినప్పుడు ఎవరి కెపాసిటీని బట్టి ఏలో కానీ లేకపోతే ఇంకా కొంచెం పైకి వచ్చి బీలో కానీ ఎట్లయినా మనం పాడవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నోట్స్ చూపిస్తాను. సో నేను చెప్పాను కదండి, ఈ పాట వచ్చి దీవించావే సమృద్ధిగా అనే పాట ఏ మేజర్ స్కేల్లో ఉన్నది. సో ఏ మేజర్ నోటేషన్సే నేను మీకు చెప్తున్నాను. ఓకే, నేను ఇక్కడ మీకు అర్థం అవడానికి ఇక్కడ నోట్స్ నేను జస్ట్ ఇట్లా కలర్ పెన్తో నేను మార్క్ చేసి పెట్టాను. ఓకే, ఒకసారి మీరు దగ్గరకు పెడతాను చూడండి. సో నేను జీ నోటేషన్లో వచ్చేసరిగా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇది నేను 2 ఆక్టేవ్లకి నేను సెట్ చేసి పెట్టాను. ఇది వచ్చేటప్పటికి ఈ నోట్ వచ్చేటప్పటికి ఏ మేజర్ నోట్. ఓకే ఓకే, ఇక్కడ నుంచి సా రి గా మా పా. సో సరిగమ పదని సా, ఇది ఇక్కడ వరకు వచ్చి ఒక ఫస్ట్ ఆక్టేవ్. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తే సా రి. ఓకే, 2 ఆక్టేవ్స్ అనమాట. ఇది వచ్చి మన బేస్ నోట్, అంటే మన ఏ నోట్ అనమాట. ఓకే, ఇది ఏ నోటే, ఇది ఏ నోటే, అట్లాగే ఇది కూడా ఏ నోటే. ఓకే, ఆ తర్వాత ఈ పైన వచ్చి నేను ఊరినే రెండు పాయింట్లు కూడా ముందున్న ఆక్టేవ్ యొక్క నోట్స్ అనమాట ఇది. ఓకే, ఇది పెట్టాను అవసరాన్ని బట్టి. ఒకవేళ ఇక్కడ ప్లే చేస్తే కనుక ఇది 2 అవసరం అవుతుందని నేను పెట్టాను. ఓకే, నార్మల్గా ఈ 2 ఆక్టేవ్స్లో మనం ఈ పాటని ఇంట్రో నుంచి స్టార్ట్ చేసి మనం సాంగ్ మొత్తం కూడా ప్లే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. ఓకే, మళ్ళీ నేను ఒకసారి నోట్స్ చెప్తాను. ఇక్కడ నుంచి ఓకే, 2 ఆక్టేవ్స్ అనమాట. ఓకే, ఈ ఆక్టేవ్స్లోనే మనం ఇంట్రో నుంచి ప్లే చేయొచ్చు. నేను ప్లే చేస్తాను ఒకసారి మీరు చూడండి. ఇంట్రో ప్లే చేస్తాను చూడండి ఒకసారి. ఇది మనం ఇంట్రో అనమాట. ఓకే, 2 సెట్లో ప్లే చేస్తాం. ఇక్కడ నుంచి స్లోగా మనం ప్లే చేస్తాం. ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఓకే, దీంతో ఇట్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత దీవించేవి సమృద్ధి అనేది
ఓకే. ఓకే. సో ఓవరాల్గా నేను చెప్పాలన్నది ఏంటంటే, సో ఏ నోట్ అయినా సరే ఆ పాట మొత్తం కూడా మన ఈ ఓవరాల్ ఈ ఆక్టేవ్స్లోనే వస్తుంది. ఓకే. ఈ వీటి మీదనే మనం ప్లే చేసుకుంటాం. మనమే దాని ఏమంటారు నోట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. వీటిలో నుంచి బయటికి పోదు కాబట్టి ఎప్పుడన్నా ఈ మధ్య నోట్స్లో హాఫ్ నోట్స్ అంటారు, వాటిని వాడతారు. మోస్ట్ ఆఫ్ ద సాంగ్ నార్మల్ దాని థంబ్ రూల్ అంటాం కదా. థంబ్ రూల్ ఏంటంటే ఇవే పాయింట్ల మీద ఇవే నోట్స్ మీద మన మేజర్ నోట్స్ ఏదైతే ఉన్నాయో అదే నోట్స్ మీద మనం ఆ పాటని చక్కగా ప్లే చేయొచ్చు. ఓకే. ట్రయల్ అండ్ ఎర్రర్లోనే మనం చక్కగా, నేను ఒకసారి చూడండి, నేను కొన్ని రాంగ్ నోట్స్ వేసాను, కానీ నేను ఐడెంటిఫై చేసుకుని మళ్ళీ నా ఫింగర్ని పైకి కానీ కింద కానీ స్లైడ్ చేస్తూ నేను మేనేజ్ చేసుకున్నాను. ఓకే. ఏదైనా ఓవరాల్ ప్రాక్టీస్ కావాలి, చక్కటి ప్రాక్టీస్. ఫస్ట్ ఏంటంటే మనం నోట్స్ ఐడెంటిఫై చేస్తాము, ఆ తర్వాత మనం ముందుకి వెనక్కి చక్కగా ఫెమిలియర్ అవ్వాలి ప్లే చేయడం అనేది. సరిగమ పదనిసల్ని ముందుకి వెనక్కి చక్కగా మనం ఫార్వర్డ్ మోషన్ అట్లా బ్యాక్వర్డ్ కూడా మనం చక్కగా ప్లే చేసిన తర్వాత మనం ఎక్కడ వస్తుంది అనేది చూసుకుని చక్కగా మనం పాటను ప్లే చేస్తాం. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకొక కొత్త పాటలో మనం చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.